ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్ ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివరి వరకు చూసి బైబిల్ యొక్క జ్ఞానం మీలో ఎంత ఉందో మీరు అలాగే బైబిల్ గురించిన మాటలు కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఈ యొక్క మాటలు మీకు చక్కటి జ్ఞానాన్ని అందిస్తాయని నేను ఆశపడుతున్నాను. వీడియో నచ్చితే చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. ఈ యొక్క క్విజ్ను ఈ ప్రశ్నలు సమాధానంలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. ఈ విధంగా వారు కూడా జ్ఞానం సంపాదించుకోగలరు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బైబిల్ ప్రశ్నలు మరియు సమాధానాలు. మొదటి ప్రశ్న, బైబిల్లోని మొదటి గ్రంథం ఏది? జవాబు ఆది కాండము. రెండవ ప్రశ్న, బైబిల్లో చివరి గ్రంథం ఏది? జవాబు ప్రకటన గ్రంథము. మూడవ ప్రశ్న, మనుషుని మొదటి తండ్రి ఎవరు? ఆన్సర్ ఆదాము. నాలుగవ ప్రశ్న, మనుషుని మొదటి తల్లి ఎవరు? జవాబు హవ్వ. ఐదవ ప్రశ్న, నోవాహు ఏది కట్టాడు? జవాబు ఓడ లేదా నౌక. ఆరవ ప్రశ్న, దేవుడు నోవాహుకు ఎన్ని రోజులు వర్షం కురిపించాడు? జవాబు 40 రోజులు 40 రాత్రులు. ఇక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏడవ ప్రశ్న, ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి ఎవరు నడిపించారు? జవాబు మోసే. ఎనిమిదవ ప్రశ్న, 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? జవాబు మోసేకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. తొమ్మిదవ ప్రశ్న, దావీదు ఎవరిని సంహరించాడు? జవాబు ఫిలిష్యుడైన గొల్యాతును దావీదు సంహరించాడు. 10వ ప్రశ్న, సొలొమోను ఎందుకు ప్రసిద్ధుడు? జవాబు జ్ఞానానికి సొలొమోను ప్రసిద్ధుడు. సొలొమోన్ రాజు దేవుణ్ణి జ్ఞానం మాత్రమే అడగడం వలన ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి కొన్ని ప్రశ్నలు జవాబులు ఉన్నాయి, అవి కూడా చక్కగా ధ్యానిద్దాం. 11వ ప్రశ్న, యేసు ఎక్కడ జన్మించారు? జవాబు బెత్లెహేము. 12వ ప్రశ్న, యేసు తల్లి పేరు ఏమిటి? జవాబు మరియా. 13వ ప్రశ్న, యేసు తండ్రిగా పిలువబడిన వారు ఎవరు? జవాబు యేసేపు. 14వ ప్రశ్న, యేసు శిష్యులు ఎంతమంది? జవాబు 12 మంది శిష్యులు, వారే అపోస్తలులుగా అంటారు. 15వ ప్రశ్న, యేసు మొదటి అద్భుతం ఏమిటి? జవాబు నీటిని ద్రాక్షారసముగా మార్చడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన మొదటి అద్భుతం, యేసు ప్రభు వారి మొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసముగా మార్చడం. 16వ ప్రశ్న, యేసును ద్రోహం చేసిన శిష్యుడు ఎవరు? జవాబు యూదా ఇస్కరియోతు. ఈయనే కదా 30 వెండి నాణెములకు యేసు ప్రభువాన్ని అప్పగించాడు. 17వ ప్రశ్న, యేసును ఎవరు సిలువ వేశారు? జవాబు రోమియులు. 18వ ప్రశ్న, యేసు ఎన్ని రోజులకు పునరుత్థానమయ్యాడు? జవాబు 3వ రోజు. 19వ ప్రశ్న, యేసు పరలోకానికి ఎన్ని రోజులకు ఎక్కాడు? జవాబు 40 రోజులు. ఆయన పరలోకానికి 40 రోజులు ఈ భూమి మీద ఉండి శిష్యులు కనపడి వారిని బలపరిచి 40 రోజులకు ఆయన ఆరోహణం అయితే జరిగింది. 20వ ప్రశ్న, యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏమిటి? జవాబు ఒకరినొకరు ప్రేమించుడి. ఇతరులను మనం ప్రేమించడం. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది కొత్త నిబంధన గ్రంథంలో 2వ ఆజ్ఞ. సామెతల గ్రంథం నుంచి సాధారణమైన ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ 5. ఇవి చూద్దాం చివరిగా. 21వ ప్రశ్న, బైబిల్లో మొత్తం గ్రంథాలు ఎన్ని? జవాబు 66 గ్రంథాలు. 22వ ప్రశ్న, పాత నిబంధనలో గ్రంథాలు ఎన్ని? జవాబు 39. 23వ ప్రశ్న, క్రొత్త నిబంధనలో గ్రంథాలు ఎన్ని? 27. 24వ ప్రశ్న, బైబిల్లో అతి చిన్న వాక్యం ఏది? యేసు. జవాబు యేసు కన్నీరు కార్చెను. 25వ ప్రశ్న, బైబిల్ ప్రకారం జ్ఞానారంభం ఏమిటి? జవాబు యెహోవా భయము. దేవుని యందు భయభక్తి ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. ఇది సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దేవుడు మనల్ని ఆశీర్వదించి తన జ్ఞానం ఇచ్చునుగాక. ఇలాంటి బైబిల్ ప్రశ్నల కోసం మరిన్ని ఇలాంటి బైబిల్ సమాధానాలు అలాగే క్వశ్చన్స్ కోసం, ప్రశ్నల సమాధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.